ఆనాడు ఒక విప్లవంగా వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీల కారణంగా వారు ఇంతకుముందు భాస్కర్ రాజు గారు అన్న మాట నేను తిరిగి వల్లిస్తున్నాను. ఏంటంటే వారు విత్తినటువంటి ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఉంది కదా, దీని కారణంగా మాలో చైతన్యం వచ్చింది. దీని కారణంగా మేము మనుషులమే అని గుర్తించుకున్నారు మా పెద్దలు. కాబట్టే పేరయ్య గారు ఒకానొక సమయంలో మొట్టమొదటిగా క్రైస్తవ ధర్మం వైపుకు వచ్చిన వాడిగా ఎవరికైతే ఈ రోజు చెప్పుకుంటామో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిగా నేను చచ్చిపోయిన ఆవు తిన్నని చెప్పాడు. మేము తినట్లేదు, లేకపోతే చచ్చిపోయిన ఆవును తినిపించేవాళ్ళు మాత్రం, మేము చచ్చేవాళ్ళం దాంతో. డాక్టర్ గారు కదా, చచ్చిపోయిన ఆవు తినొచ్చో తినకూడదు ఆయన చెప్పాలి. ఏమి ఈ పేరయ్య గారు నేను ఆదివారం పని చేయను అన్నాడు, విప్లవం తీసుకొచ్చాడు. మేము పని చేయట్లేదు ఆదివారం, మేము సెలవు తీసుకుంటున్నాం అంటే ఆదివారమా గురువారమా శుక్రవారం పక్కన పెట్టండి, ఒక రోజు మాకు డిగ్నిఫైడ్ గా మా కోసం మేము బతుక్కోగలం అని మాకు నేర్పించారు. ఇది భారతదేశాన్ని నిర్మించడం అంటే.